వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో కంటే ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లోనూ ఎక్కువ గుర్తింపు ఉంటుంది అనుకుంటా. ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా బయట రాష్ట్రాల వాళ్ళు చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి మాకుంటే బాగుంటుందని చాలాసార్లు అనుకున్న సందర్భాలు మనం చూసాం. చాలామంది చెప్పిన సందర్భాలు చూసాం. అలాగే బయట రాష్ట్రాలకు ఎక్కడికన్నా వెళ్తే మీది చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రం అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ అంత గుర్తింపు ఇక్కడైతే ఉండదు. అంటే చంద్రబాబు నాయుడు గారి గొప్పతనాన్ని కాస్త తక్కువగానే అంచనా వేస్తూ ఉంటారు మన వాళ్ళు, తెలుగు వాళ్ళు. బయట వాళ్ళు మాత్రం చాలా గొప్పగా చెప్పుకుంటారు. అలాగే బయట దేశాల వాళ్ళు కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే మన దావోస్ టూర్లో జరిగిన కొన్ని సంఘటనలు తెలుసుకున్న తర్వాత ఈ మాట చెప్తున్నా. ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఓడిపోయినప్పుడు, ఆ తర్వాత మొన్న 2019లో ఆంధ్ర ముఖ్యమంత్రిగా ఓడిపోయినప్పుడు చాలామంది బయట రాష్ట్రాల వాళ్ళు లేదంటే బయట ఉన్న ప్రముఖులు ఆశ్చర్యపోయారు. అదేంటి చంద్రబాబు నాయుడు గారు అంత డెవలప్మెంట్ ఓరియంటేషన్తో ఉంటారు, ఆయన ఎట్లా ఓడిస్తారు అని ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు జనరల్గా ఏంటంటే రాజకీయం మీద కంటే డెవలప్మెంట్ మీద ఎక్కువ దృష్టి పెడతారు. బహుశా దాని మూలంగానేమో వెంటనే 2 టర్మ్ని కంటిన్యూ చేయడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. రాజకీయం చేస్తేనే ఎమోషన్స్ రెచ్చగొడితేనే గెలిచే పరిస్థితి వాళ్ళ దేశంలో ఉంది కాబట్టి ఆయన ఆ తరహా రాజకీయ నాయకుడు కాదు కాబట్టి ఆయనకి ఇలాంటి అనుభవాలు ఎదురవుతూ ఉండొచ్చు. పైగా ఆయన ఏంటంటే రాబోయే రోజుల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా ఇప్పటి నుంచి ప్రణాళికలు రచిస్తారు. అదేంటంటే చాలామంది జనానికి అది తట్టదు, అందదు కూడా. చాలామంది నాయకులకు కూడా తట్టదు. అంత విజన్ ఉంటుంది ఆయనకి. అందుకే ఆయన విజనరీ అంటారు. అందుకే పారిశ్రామిక వర్గాలు ఆయన అంటే అభిమానం చూపిస్తూ ఉంటాయి. మన దావోస్లో కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు మాకు ముంబై ఉంటే ఏపీకి చంద్రబాబు ఉన్నాడు, మహారాష్ట్రకు ముంబై ఉంటే ఏపీకి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని వ్యాఖ్యానించారంటేనే ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. అది ఆయనకున్న బ్రాండ్ ఇమేజ్. అయితే ఇండియా నుంచి దావోస్కి వెళ్ళిన బృందంలో సభ్యుడు ఒక ఆయన అక్కడ విశేషాలు కొన్ని నాతో పంచుకున్నారు. అవి ఇప్పుడు నేను మీతో పంచుకోబోతున్నా. చంద్రబాబు నాయుడు గారికి దావోస్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇండియాలో ఏ నాయకుడికి కూడా ఆ గుర్తింపు లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇండియా నుంచి దావోస్కి ఎక్కువసార్లు వెళ్ళిన ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారే. 1997లో ఫస్ట్ టైం వెళ్ళారు. ఇక ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సహజమైన ఎక్కువసార్లు ఆయన వెళ్ళి ఆంధ్రప్రదేశ్ని ప్రమోట్ చేశారు అక్కడ. ఈసారి 12 రాష్ట్రాలు పార్టిసిపేట్ చేసినాయంట ఇండియా నుంచి. అందులో దక్షిణాది రాష్ట్రాలు 5 ఉన్నాయి. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ ఇవన్నీ ఉన్నాయి. అలాగే మహారాష్ట్ర, యూపీ, ఇతర రాష్ట్రాలు కూడా వచ్చినాయి. అయితే ముఖ్యమంత్రులు వచ్చింది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచే. మిగతా రాష్ట్రాల నుంచి కొన్ని రాష్ట్రాల నుంచి మంత్రుల నాయకత్వంలో వస్తే కొన్ని రాష్ట్రాల నుంచి అధికారులు పార్టిసిపేట్ చేశారు. ఈ సదస్సుకు ప్రపంచ స్థాయి వ్యాపార దిగ్గజాలు వస్తారు కాబట్టి వాళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని చూడటంతోనే ఆయన గుర్తుపట్టడం, పలకరించడం, ఆదరంగా మాట్లాడటం ఇలాంటివన్నీ జరిగినాయి. దావోస్లో ఏ భారతీయ నాయకుడికి లేని క్రేజ్ చంద్రబాబు నాయుడు గారికి ఉందని చెప్పి ఆ ప్రతినిధి బృందంలో పాల్గొన్న సభ్యుడు చెప్పారు. అలాగే ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి స్విస్ ప్రభుత్వం సెక్యూరిటీ అరేంజ్ చేసింది. ఇలా సెక్యూరిటీ అరేంజ్ చేసిన ఏకైక భారత ప్రతినిధి చంద్రబాబు. మేబీ ప్రపంచంలో కూడా చాలా అతి కొద్ది మందికి ఎవరైనా మరీ వీవీఐపీలు ఎవరైనా ఉంటే వాళ్ళకి అరేంజ్ చేస్తారంట. అక్కడికి వెళ్ళిన భారతీయ బృందాలందరూ కూడా దీని గురించి చాలా ఆసక్తికరంగా చర్చించుకున్నారట. గతంలో ఒకసారి అరుణ్ జైట్లీ గారి నాయకత్వంలో భారత బృందం దావోస్ వెళ్ళినప్పుడు కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు గుర్తొస్తున్నాయి. ఆయన అప్పుడు ఏమన్నారంటే, మేమంతా నిద్రలేసేసరికి చంద్రబాబు గారు ఆల్రెడీ స్టాల్స్లో ఉండేవారు, అసలు ఆయన్నే భారత బృందం నాయకుడు అని అనుకుంటున్నారు అక్కడికి వచ్చిన ప్రతినిధులు చాలామంది అని అరుణ్ జైట్లీ గారు వ్యాఖ్యానించారు. దావోస్లో ప్రతిసారి జరిగే సమావేశాల్లో ఇండియా నుంచి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. అయితే ఈసారి ఒప్పందాలు ఏం జరగలేదు. దావోస్లో ఆంధ్రప్రదేశ్కి పారిశ్రామికవేత్తలకు మధ్య అలాంటి ఒప్పందాలు జరగలేదు. అదే సమయంలో మహారాష్ట్ర, తెలంగాణ కొన్ని లక్షల కోట్లకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దీని మీద చాలా విమర్శలు వచ్చినాయి. వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు, వైసీపీ అనుకూల మీడియా కూడా విమర్శిస్తుంది. దారి ఖర్చులు దండగానే మాట్లాడుతున్నారు. యాక్చువల్గా ఈ దావోస్ సదస్సు ఏంటంటే అది ఒక బిజినెస్ సమ్మిట్ లాంటిది అనమాట. అక్కడ అంతర్జాతీయ స్థాయి వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు హాజరవుతారు. ప్రతి దేశానికి ఒక పెవిలియన్ ఉంటుంది. అందులో రాష్ట్రాలకు సంబంధించిన స్టాల్స్ ఉంటాయి. ఆ స్టాల్స్లో ఆయా రాష్ట్రాల ప్రతినిధి బృందాలు ఉంటాయి. ఆ స్టాల్స్ని ఈ పారిశ్రామికవేత్తలు సందర్శించినప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఉండే పరిస్థితులు, వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహకాలు, పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఇలాంటివన్నీ కూడా వీళ్ళు అంటే రాష్ట్రాలను ప్రమోట్ చేసుకుంటారు. ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రాన్ని ప్రమోట్ చేసుకుంటారు. మా దగ్గర పెట్టుబడులు పెడితే ఇలాంటి రాయితీలు ఇస్తాం, లేదా మా దగ్గర ఇవి అట్రాక్షన్స్ ఉన్నాయని చెప్తారు. దానికి ఆ పారిశ్రామికవేత్త సాటిస్ఫై అయితే ఆ తర్వాత పెట్టుబడి పెట్టడానికి
ఒక నిర్ణయం తీసుకుంటారు, ఒప్పందాలు కుదుర్చుకుంటారు. కాబట్టి ఇదేంటంటే ఒక ఎగ్జిబిషన్ లాంటిది. ఇది అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని ఒప్పందాలు కుదుర్చుకోరు. జస్ట్ ఒకసారి చూసుకుంటారు, ఆ తర్వాత ఎంక్వైరీ చేసుకుంటారు. వీళ్ళు ఏం చెప్పారు, అక్కడ వాస్తవంగా అలాంటి పరిస్థితి ఉందా లేదా అని ఎంక్వైరీ చేసుకొని సాటిస్ఫై అయితే ఒప్పందాలు కుదుర్చుకుంటారు. నిన్న లోకేష్ గారు కూడా అదే చెప్పారు. దావోస్లో మనం ఆఫర్స్ మనం ఇవి ఇస్తామని చెప్తాము, ఆ తర్వాత వాళ్ళకి నచ్చితే వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెట్టుకుంటారని చెప్పారు. అక్కడే ఒప్పందాలు కుదుర్చుకోవటం అంటే చాలా సందర్భాల్లో ఏంటంటే ముందే మాట్లాడుకొని అక్కడ ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అంటే ఈ సమావేశాలకు ముందే ఆయా సంస్థలతో టచ్లోకి వెళ్ళిపోయి రాష్ట్ర ప్రభుత్వాలు ముందు మాట్లాడుకొని అన్ని రాయితీలు ఏమిస్తున్నాం ఏంటని ఆ తర్వాత అక్కడ దావోస్ వేదికగా ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అదొక స్ట్రాటజీ, మార్కెటింగ్ స్ట్రాటజీ లాంటిది. సో మనకు అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గత 5 ఏళ్ళుగా ఏపీ బ్రాండ్ నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. ఈ 6 నెలల్లో అన్నీ సర్దుకునే ప్రయత్నాల్లో ఉంది. అయినప్పటికీ కూడా దాదాపు 6 లక్షల కోట్ల పెట్టుబడులు బీపీసీఎల్ కావచ్చు, ఆర్సెలర్ మిట్టల్ కావచ్చు, లేదంటే కేంద్ర ప్రభుత్వ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఒప్పందాలు కుదిరినాయి. టీసీఎస్ ఇలాంటివన్నీ. సో అంటే ఈ బ్రాండ్ని పెంచే కొద్దీ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్, నాశనమైన బ్రాండ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ పెంచుకుంటూ పోతే కానీ బయట నుంచి పెట్టుబడులు రావు. ఎందుకంటే అందరూ అక్కడ ఏం అడుగుతున్నారంటే వాట్ ఇస్ ద పొలిటికల్ సిచ్యుయేషన్ ఇన్ యువర్ స్టేట్ అని అడుగుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి అంతర్జాతీయ సంస్థలు కూడా వెళ్ళిపోయినాయి, చెడ్డ పేరు వచ్చింది. కాబట్టి రేపు పొలిటికల్గా మళ్ళీ ఇతను వస్తాడా అనే భయం ఒకటి ఉంది. దాన్ని దూరం చేయాలి. అలాగే రాష్ట్రాన్ని కూడా ప్రమోట్ చేసుకుంటూ పోవాలి. ఆ పనిలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. పైగా ఇంకో విషయం ఏంటంటే అక్కడ రాష్ట్రాల గురించి ఎవరికేం తెలియదు. ముఖ్యంగా విదేశీ పెట్టుబడిదారులు అయితే మీది బాంబేనా, లేదంటే హైదరాబాదా, చెన్నైయా, బెంగళూరా అని అడుగుతారు. కానీ మీది మహారాష్ట్ర, మీది తమిళనాడు, మీది ఆంధ్రప్రదేశ్ అని అడగరు. పైగా మన ఆంధ్ర ప్రతినిధి బృందంలో కొంతమంది మేము ఆంధ్ర నుంచి వచ్చామంటే ఆంధ్ర అంటే హైదరాబాద్ నుంచి ఎంత దూరం, బాంబే నుంచి ఎంత దూరం అని అడిగారంట. సో అలాంటి పరిస్థితి ఉంటుంది. మనకు ఒక ప్రధాన నగరం కూడా లేదు. కాబట్టి ఒకటి జగన్మోహన్ రెడ్డి రాడు అనే నమ్మకాన్ని కలిగించడం, 2 ప్రధానమైన నగరాలను ప్రమోట్ చేసుకోవటం, 3 బిజినెస్ ఫ్రెండ్లీ వాతావరణాన్ని క్రియేట్ చేయటం. జగన్ నాశనం చేసిన వాతావరణం ఉందో ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ క్రియేట్ చేసుకోవటం. ఇవన్నీ చేస్తే మనకి ఆటోమేటిక్గా పెట్టుబడులు వస్తాయి. ఆ విధంగా చేస్తామని ఆంధ్రాని మళ్ళీ ట్రాక్ మీద పెట్టి అక్కడ ప్రమోట్ చేశారు. ఒప్పందాలు జరగకపోవచ్చు కానీ రాబోయే 6 నెలల్లో కొత్తగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన మన బృందాలు పారిశ్రామికవేత్తలని సాటిస్ఫై చేయడంలో సక్సెస్ అయ్యారు. దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ కాబట్టి అందరూ కూడా ఆసక్తిగా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్పాలి మీకు. ఇది 2023లో జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దావోస్ వెళ్ళడానికి ఎప్పుడు పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. ఒకసారి 2022లో వెళ్ళారు. వెళ్ళినప్పటికీ ఆయన అక్కడ పారిశ్రామికవేత్తలతో సమావేశాల్లో పెద్దగా పార్టిసిపేట్ చేసింది లేదు, పెద్దగా పెట్టుబడులు సాధించింది కూడా లేదు. అలాగే ఆ తర్వాత సంవత్సరంలో దావోస్ సదస్సుకు ఏర్పాట్లు చేశారు. 22లో వెళ్ళాడు, తర్వాత నెక్స్ట్ 23లో కూడా అనుకుంటా చేసినప్పుడు ఆల్రెడీ అక్కడ ఏంటంటే ముందే ఫీజులు అవి కట్టాలి. ఎవరెవరు స్టాల్స్ పెడతారు, ఏ స్టేట్ ఎవరైనా ఎనీ గవర్నమెంట్స్ ఆర్ కంట్రీస్. సో వాళ్ళు డబ్బులు కట్టాలి. డబ్బులు కట్టేసారు. మొత్తం ఒక 15 కోట్ల దాకా ఖర్చు అయింది. అంతా అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చివరి నిమిషంలో వెళ్ళాల్సిన పని లేదు, అక్కర్లేదు అన్నారంట. కొంతమంది కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తే ఏమొస్తాయి అక్కడికి వెళ్తే, ఏమొస్తాయి మనకేమన్నా ఓట్లు వస్తాయి అక్కడికి వెళ్తే అని కూడా మాట్లాడారంట. ఇలా మాట్లాడేసరికి అధికారులంతా అవాక్ అయిపోయారు. అంటే చూడండి, ఓట్ల కోసం ఆయన ఏదైనా చేస్తాడు. రాష్ట్ర ప్రజల బతుకులు బాగు చేద్దామనో, ఉపాధి కల్పన కోసం కృషి చేద్దామనో, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేద్దామనే ఆలోచన ఆయనకి ఏమాత్రం లేదని ఈ ఒక చిన్న సంఘటన ఆయన మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. పెట్టుబడుల కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎక్కే గడప దిగే గడప అలసట లేకుండా తిరిగే నాయకుడు ఒకవైపు, ప్రతిదాన్ని ఓట్ల కోణంలో చూసే నాయకుడేమో ఇంకోవైపు. కానీ దురదృష్టం ఏంటంటే అలాంటి నాయకుడికి కూడా 40% ఓట్లు రావటం. Like, share and subscribe to Rajaniti channel.